వర్షాకాలంలో సీ ఫుడ్ తినచ్చా అని ఇవాళ నా పేషెంట్ వాళ్ళ మదర్ నా దగ్గరికి వచ్చేసి అడిగిందనమాట. అసలు వర్షాకాలంలో సీ ఫుడ్ తినకపోవడం ఏంటని నాకు కూడా డౌట్ వచ్చింది. సో ఐ ఆల్సో స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. యూజువలీ నాకైతే మాత్రం వర్షాకాలంలో సీ ఫుడ్స్ తినకూడదు అనే విషయం అయితే నేను పేషెంట్స్ నుంచి విని తెలుసుకున్నాను. దీని గురించి తెలుసుకుందాం. జనరలీ వర్షాకాలంలో సీ ఫుడ్ తినకూడదు, ప్రెగ్నెన్సీ రాదు, ప్రెగ్నెన్సీ పోతుంది, ఇట్లాంటిది అయితే ఖచ్చితంగా మిత్తే. దీంట్లో ఎటువంటి నిజం అయితే లేదు. అంటే సైంటిఫికల్గా కూడా ఎటువంటి ప్రూవెన్ ఆధారాలు అయితే లేవు. అసలు వర్షాకాలంలో ఏమవుతుంది అంటే జనరలీ వర్షాకాలంలో నిల్వ సరిగ్గా చేయరు. అంటే దిస్ ఫిషర్ మ్యాన్ కానీ ఫిష్ అనేది బయటికి తెచ్చినప్పుడు వాటిని ప్రాసెస్ చేయడంలో కానీ వాటిని ప్రిజర్వ్ చేయడంలో కానీ ఏంటంటే జాగ్రత్తలు సరిగ్గా తీసుకోరనమాట. సో ఎప్పుడైతే మనము ఈ ఫ్రెష్ కానీ ఫిష్ అట్లాంటివి ఏమైనా తెచ్చుకుంటే దాని మూలంగా ఏంటి అంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి ఫుడ్ని ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా తీసుకున్నా సరే వీళ్ళకి అనవసరంగా విరోచనాలు, వాంతులు ఇట్లాంటివి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు సీ ఫుడ్ తినాలనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీలో ఉన్నారు అంటే మాత్రము మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న సీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి. ఇట్ కుడ్ బి ఫిష్ ఆర్ ప్రాన్స్. ఫ్రెష్గా ఉండేది పర్చేస్ చేసుకోవడం అనేది జరగాలి. ఈ స్మాల్ వెండర్స్ దగ్గర ఫ్రెష్గా ఉంటాయి కంపేర్ టు షాప్స్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని 1-2 సార్లు క్లీన్ చేసుకుని ఉప్పు కూడా వేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కుకింగ్ చేసే టైంలో ఎక్కువ ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీస్ 2 ఆర్ ద మేజర్ థింగ్స్. చిన్న మార్పులు, ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. జనరల్గా మనం తీసుకునేటప్పుడు ఈ ఫుడ్స్ అనేవి సీ ఫుడ్ అనేది చాలా వరకు ప్రెగ్నెన్సీలో తీసుకోమని చెప్తాము. ఎందుకంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, సర్టెన్ వైటమిన్స్ అనేవి చక్కగా ఈ మెరైన్ యానిమల్స్లోనే ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్లీ మీరు సీ ఫుడ్ని మనకి సీజనల్ వేరియేషన్స్ని బట్టి అవాయిడ్ చేయని అవసరం లేదు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.